హైవేస్ సువర్ణభూమి ఇన్ఫ్రా లిమిటెడ్ మీద నిన్న కొంతమంది కేసు వేశారు. వాళ్ళు ఎవరు ఏంటంటే అంతా చదువుకున్న వాళ్ళు, అంతా ఎంప్లాయీస్, బాగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు. కానీ వాళ్ళు సంపాదించిన డబ్బుని కరెక్ట్ చోట ఇన్వెస్ట్ చేయాలి, ఆ తర్వాత రిటర్న్స్ రావాలి అని అనుకున్నారు. అలా వీళ్ళు సువర్ణభూమి సంబంధించి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ మెయిన్ పర్సన్ బోలినేని శ్రీధర్ అని ఉంటారు, అతను అండ్ డైరెక్టర్లు అన్నప్పుడు వాళ్ళ భార్యకు వచ్చి రిమైనింగ్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అప్రోచ్ అయినారు, లేదా వీళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అయ్యి ఉండొచ్చు. బైబ్యాక్ అన్నట్టు, అంటే మేమే తీసుకుంటాము, మీరు ఈలోపు ఏం చేయాలి, ఇదిగో ఇంత డబ్బు పెట్టండి, సంవత్సరానికి మీకు ఇంత అమౌంట్ రిటర్న్ ఇస్తాం, దీనికి గాను మీకు ఎదుగు ల్యాండ్ చూపిస్తాం, ల్యాండ్ ఓకే అంటే మీరు ల్యాండ్ ఉంచుకోవచ్చు, కాదు అంటే మీరు కట్టిన డబ్బుకి ఇదిగో ₹2, ఇదిగో ₹1.5 ఇంట్రెస్ట్ యాడ్ చేసి మీ డబ్బులు మీకు ఇస్తాం. సంవత్సరంన్నర దాటింది, టైం పీరియడ్ అయిపోయింది, 2 సంవత్సరాలు. అది ల్యాండ్ డెవలప్ అవ్వట్లా, అండ్ వీళ్ళకి డబ్బులు ఏదైతే ఇస్తామన్నారు ఒక ల్యాండ్ వద్దంటే ఆ డబ్బులు ఇవ్వట్లా. ఏంటంటే చెక్కులు ఇచ్చారు. సువర్ణభూమి కానీ ఏ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే చెక్కులు ఇస్తారు, బట్ ఆ అకౌంట్లో డబ్బులు ఉండవు. మీరు వేసుకునే ముందు ఒక మాట చెప్పండి అంటారు, ఉండదు. అది అసలు ఎలా ఈ రకంగా మమ్మల్ని చీట్ చేద్దంటే, చీటింగ్ అదేం లేదండి, ఆ చెక్ తీసుకొని ఒకసారి ఆఫీస్ రండి, చెక్ తీసుకొని ఆ డబ్బులు ఇస్తారు. ఇలా ఎక్కడో రేరుగా ఇస్తారు, రిమైనింగ్ వాళ్ళకి కష్టం. అలా దాదాపు కోట్ల రూపాయలు వాళ్ళు ఫ్రాడ్ చేశారని వీళ్ళు కేసు పెట్టున్నారు. ఈ వీడికి మెయిన్ ఇంటెన్షన్ నేను చెప్పదలుచుకున్నాను. చిరంజీవి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇలాగే యాడ్స్ ఇచ్చాడు. అతను ఆ రియల్ ఎస్టేట్ సంస్థ తరఫున మోసపోయాడా లేదో నాకు తెలియదు, కానీ అతను నమ్మి, చిరంజీవిని నమ్మి అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు మోసపోయారు. రామ్ చరణ్ సువర్ణభూమి, ఇతను చూసి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మోసపోయారు. మొన్న జగపతి బాబు, అంతకుముందు వేరే వాళ్ళు రియల్ ఎస్టేట్ సంబంధించి యాడ్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఇప్పుడు బాధ్యత వహించాలని నేనంట. కొత్తగా వచ్చినటువంటి వినియోగదారుల చట్టాలు కానీ అండ్ కన్సూమర్స్కి న్యాయం చేయాలన్నప్పుడు కానీ క్లియర్గా వాళ్ళు చెప్పింది కూడా అదే, ఎవరైతే యాడ్స్లో నటిస్తూ ఉన్నారో వారిది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నారు. మొన్న ఆ మధ్య అది కూడా రియల్ ఎస్టేట్ ఢిల్లీలో అనుకుంటా ఎక్కడో సేమ్ ఇలాగే ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారిని కూడా కేసులో బుక్ చేశారు. ఇప్పుడు వీళ్ళని కూడా బుక్ చేయాలి, లేకపోతే వాళ్ళను చూపెట్టి వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏమో ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. యువతలో ఉన్నటువంటి జనాలేమో అరే ఇంత టాప్ సెలబ్రిటీలు వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇంక వీళ్ళు చీటింగ్ చేయలేరా అనేసి వీళ్ళు వెళ్ళి ఇన్వెస్ట్ చేయటాలు, చివరికి వచ్చేసి బోర్డు తిప్పేయటం, లేదంటే మేము లాసుల్లో ఉన్నామండి, మా పార్ట్నర్ మోసం చేశాడండి, మాకు రావాల్సిన డబ్బులు రాలేదండి, కొద్ది రోజులు ఆగండి. మేము నిజం కూడా అయి ఉండొచ్చు. సువర్ణభూమి అంటే నిజంగా పెద్ద బ్రాండ్ అది, నాకు శ్రీధర్ బాగానే తెలుసు ఆయన పర్సనల్గా. మా ఫ్రెండ్కి సంబంధించి కూడా ఒక ల్యాండ్ ఇష్యూ ఉన్నప్పుడు నేను వెళ్ళి మాట్లాడడానికి సెటిల్ అయిపోయాను. సో నాకు ఆయన సాఫ్ట్ కార్నర్ ఉంది, బట్ మొత్తం ఓవరాల్ క్రాస్ చెక్ చేస్తూ ఉంటే ఆ సాఫ్ట్ కార్నర్ అవన్నీ కూడా పక్క వెళ్ళిపోయాను. ఎందుకంటే ఒకళ్ళ ఇద్దరంటే అనుకోవచ్చు, కానీ ఇంతమంది ఆయన్ని ఎవరైతే మోసం చేశారో ఆయన ఫ్రెండ్స్ రిమైనింగ్ ఎవరో వాళ్ళ మీద ఆయన కేసులు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి వీళ్ళకి పంచాలి. ఇప్పుడు ఎవరు దానికి ఇచ్చేయాలి, వడ్డీ తర్వాత ముందు అసలు అన్నీ ఉండండి. వీడికి మెయిన్ ఇంటెన్షన్ నేను చెప్పదలుచుకుంది, గతం కూడా ఇదే చెప్పాను. మీరు ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నారు అంటే దానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు అంటేనే డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఇన్ని వాయిదాలు కట్టండి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అన్నా లేదు ఇది మోటగేజ్ కింద ఉంది గవర్నమెంట్, అది రిలీజ్ అయ్యాక మీకు రిజిస్ట్రేషన్ చేస్తామన్నా, ఇదిగో ఈ వెంచరంత మందే మీకు ఎక్కడ కావాలి సెలెక్ట్ చేసుకోండి, ఆ మొక్కలు పెంచుదాం, అవి ఎదిగాక రిజిస్ట్రేషన్ చేస్తాం, ఈలో మీరు కొంత డబ్బు కట్టండి అన్నా, ఇదిగో బైబ్యాక్ సేమ్ ఇక్కడ మీరు కొంత డబ్బు కట్టండి, మీకు ఆ స్థలం ఉంది అండ్ సంవత్సరాల తర్వాత మీకు ఓకే అంటే రిజిస్ట్రేషన్ చేస్తాం, అది లేదు అంటే ఈ డబ్బు మేము రిటర్న్ ఇచ్చేస్తాం విత్ ₹1 ఇంట్రెస్ట్, ₹1.5, ₹2 ఇంట్రెస్ట్ అన్న, అది పెద్ద స్కామ్. అది మాత్రం గుర్తుంచుకోండి. డబ్బులు ఎవరికి ఊరక రావు అండ్ మీ అత్యాశ అవతల వాడి ఖాయం, ఇది మాత్రం మర్చిపోకండి.